ఏరువాక పున్నమి వర్షారంభ కాలంలో జ్యేష్ఠమాసంలో వచ్చే పూర్ణిమకు ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు ప్రాంతాల్లోని రైతులు ఈ రోజును ఏరువాక పున్నమిగా వ్యవహరిస్తారు. ఏరు అంటే దున్నడానికి సిద్ధం చేసిన నాగలి అని, ఏరువాక అంటే తొలి నాగేటి చాలు అని అర్థం. అంటే వ్యవసాయం మొదలుపెట్టడాన్ని రైతులు ఏరువాక పున్నమిగా జరుపుకుంటారు. ఏరువాక పున్నమి విధి విధానాలు తెలుసుకుందాం. ఏరువాక పున్నమి రోజు రైతులంతా ఉదయాన్నే ఎద్దులను చక్కగా కడిగి కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు. ఎడ్లకు, నాగలికి, భూమాతకు పూజ చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పించి ఎడ్లకు ఆహారంగా పొంగలిని పెడతారు. అనంతరం రైతులందరూ సామూహికంగా మేళతాళాలతో ఎడ్లను తోలుకుంటూ పొలాలకు వెళ్ళి దుక్కి దున్నుతారు. ఏరువాక రోజున రైతులు ఎవరికి అప్పు చేబదులు ఇవ్వరు. డబ్బు పెట్టి ఏమీ కొనరు. ఇంట్లోని వస్తువులు బయటవారికి ఇవ్వరు. ఈ పండుగకు కావలసిన వస్తు సామాగ్రి అంతా ముందు రోజే తెచ్చుకుంటారు. ఈ రోజున ఆడపడుచులు పుట్టింటికి వస్తారు. ఇంట్లో పిండి వంటలను చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల్లో ఎడ్ల పందాలను జరుపుకుంటారు. ఈ పండుగకు జ్యేష్ఠ శుద్ధ పౌర్ణమి, కృషిక పున్నమి, ఏరువాక పౌర్ణమి అనే పేర్లు కూడా ఉన్నాయి. సంస్కృతంలో ఈ పండుగను ఉద్వృషభ యజ్ఞమని, కన్నడలో కారుని పబ్బ అని పిలుస్తారు. మన పంచాంగాలలో ఈ రోజును వృషభ పూజ, హలప్రవాహ లాంటి పదాలతో కూడా వ్యవహరిస్తారు. అంటే ఎద్దులను పూజించడం, నాగలి సాగించడం ఈనాటి విధాయ కృత్యాలని తెలుస్తోంది. తొలిసారిగా భూక్షేత్రంలోని నాగలిని కదల్చడానికి ముందు భూమి పూజ చేయాలని ఋగ్వేదం వివరిస్తుంది. ఇదే ఈ పండుగను గురించి తెలిపే ప్రాచీన ప్రస్తావన. ఏరువాక పున్నమిని పప్పుమంగళ దివసంగా రైతాంగం జరుపుకునేవారని జాతక కథల ద్వారా తెలుస్తోంది. విష్ణు పురాణంలో సీతాయజ్ఞం అనే మాట వినవస్తుంది. దీనికి అర్థం నాగేటి చాలు అని తెలుస్తోంది. హాలుని గాథా సప్తసతిలో కూడా ఏరువాక పున్నమి గురించి వివరించారు.